ఇప్పుడు నేను కిడ్నీ డయట్, ఎవరు క్రానిక్ కిడ్నీ డిసీజ్లో ఉండారు వాళ్ళకి, ఆమెట ప్రోటీన్ లీకేజ్ ఉండారు వాళ్ళకి. ఇది బేసికలీ మా తండ్రికి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యిండే, డయాలిసిస్లో ఉండే, వాన్ని మీద ఎక్స్పెరిమెంట్ చేసి వాన్ని డయాలిసిస్ నుంచి అవుట్లో వచ్చి దానికి ఎంటైర్ వరల్డ్ వైడ్ నేను ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే, ఫస్ట్ ఎవరెవరు ఎట్లెట్లో చెప్తారో అది తినొద్దు ఇది తినొద్దు అని, అల్టిమేట్లీ పేషెంట్కి కన్ఫ్యూజన్ అవుతుంది. సమ్ టైమ్ యూ విల్ గెట్ డెస్పరేట్. సెకండ్ ఏమి మోస్ట్ ఇంపార్టెంట్, కార్న్ఫ్లెక్స్ తీసుకోండి, మిల్క్ తీసుకోండి అని కొంతమంది చెప్తారు. దట్స్ ఆల్ జహర్, మతలబ్ పాయిజన్ అని చెప్పచ్చు. ఆమెట ఇంకొకరు చెప్తారు లీఫీ వెజిటబుల్ అంటే హిందీలో సాగ్ అని చెప్తారు, కన్నడలో సొప్పు అని చెప్తారు. నాకు తెలుగులో అది వర్డ్ వస్తూ ఉండలేదు, దానికే ఇది రెండు చెప్తాను. లీఫీ వెజిటబుల్ అని చెప్తారు ఇంగ్లీష్లో. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆమెట పొటాటో, టమాటో వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ ఏమంటే లీచింగ్ చేయాల అంతే. 21st సెంచురీలో ఎవరు తండ్రి మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఉండదు. దానికి నేను అథారిటేటివ్లీ చెప్తా ఉన్నాను. నా సప్లిమెంట్ తీసుకుంటే ఇది స్ట్రిక్ట్ ఫాలో చేస్తే ఇది రిజల్ట్ వస్తుంది అని నేను చెప్తాను. ఆమెట కొంచెం మెడిసిన్స్ అవాయిడ్ చేస్తే సూపర్ రిజల్ట్ వస్తుంది. ఏమిటి? డయూరిటిక్ టాబ్లెట్స్. దానికి ఆటోమేటిక్లీ నేను ఆల్టర్నేటివ్ సప్లిమెంట్స్ తెచ్చిండాను. ఆమెట వైటమిన్ డి, వైటమిన్ B12, ఆమెట సోడియం, కాల్షియం, ఆమెట గ్యాస్ట్రిక్ టాబ్లెట్, యూరిక్ యాసిడ్ టాబ్లెట్, ఆమెట బ్లడ్ థిన్నర్, ఆమెట ఇది కొలెస్ట్రాల్ టాబ్లెట్. ఇదంతా తీసుకుంటే కిడ్నీ కిందక ప్రెషర్ ఎక్కువైతుంది, కెమికల్ ప్రెషర్, లివర్ అండ్ కిడ్నీ. సో ఆటోమేటిక్లీ లైఫ్ టైం అది దానికి అది ఎప్పుడూ అది సొల్యూషన్ లేదు అని చెప్తారు. డాక్టర్ బిఎం ఎగ్డే అని వెరీ టాప్ అలోపతిక్ డాక్టర్ ఉన్నారు. వాళ్ళు చెప్తారు ఇది ఎట్లా ప్రాబ్లం అవుతుంది ఇదంతా తీసుకుంటే అని. ఇది అవాయిడ్ చేస్తే రిజల్ట్స్ వెరీ ఫాస్ట్ వస్తుంది. ఓన్లీ బీపీ ఆమెట ఇది డయాబెటీస్ మెడిసిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది డయాబెటీస్ మెడిసిన్ వితిన్ 4th డే తగ్గించాల, లేకపోతే లో షుగర్ అవుతుంది. ఈవెన్ సమ్ టైమ్ 2nd డే అట్లా ఫాస్ట్ అవుతుంది. నా సప్లిమెంట్లో బాడీ రిజ్యువినేషన్ అది నరిష్ చేస్తుంది. ఇది కెమికల్ కాదు. ఆమెట సెకండ్లీ ఏమంటే బీపీ వితిన్ ఏ వీక్ ఆర్ 15 days లో అవుతుంది. దాన్ని చూసుకొని తగ్గించాల దట్ మెడిసిన్, దట్ టాబ్లెట్స్. ఇది ఒకటి ఫ్రై చేసేది. అది సెకండ్ పాయింట్. ఇది ఏమి ఇది తినకూడదు అది చెప్తాను. మోర్ దాన్ 5 grams సాల్ట్. అంటే సాల్ట్ ఏమి, మార్నింగ్ 1 gram సాషే వస్తుంది పాకెట్, ఆఫ్టర్నూన్ 1 gram, ఈవినింగ్ 1 gram తీసుకోవాలి. ఆమెట వాటర్ మోర్ దాన్ 1 liter ఇంక్లూడింగ్ ఫుడ్ వాటర్ తీసుకోవద్దు. ఆమెట అంత ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ ఎక్సెప్ట్ ఫర్ తడక అంటే ఒగ్గరనే ఏమి కన్నడం ఏమి చెప్తాము, దానికి జస్ట్ 1/2 teaspoon వేస్తే బాగుంటుంది. ఆమెట ఆల్ మిల్క్ ప్రొడక్ట్స్లో ఐస్ క్రీమ్ ఆమెట ఏమేమి ఉంది ఎక్సెప్ట్ పెరుగు, అది వెరీ ఇంపార్టెంట్. ఆమెట ఇది బేకరీ ప్రోడక్ట్స్, కుకీస్, బిస్కెట్స్, ఆమెట కేక్, బ్రెడ్ ఇదంతా తినొద్దు, ఇట్స్ వెరీ బ్యాడ్. ఆమెట పల్సెస్ మోర్ దాన్ 5% వద్దు. పర్టికులర్లీ రెడ్ గ్రామ్ అంటే అర్హర్ దాల్ అని చెప్తారు, దట్ ఈస్ నాట్ ఈజీలీ డైజెస్టబుల్. ఆమెట ఆర్స్ గ్రామ్ ఇది వద్దు. వేరేది
మూంగ్ ఆమెట చన్నా దాల్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆమెట మిలెట్స్ ఆమెట మైనర్ మిలెట్స్ ఇట్స్ వెరీ డేంజరస్ ఫర్ ది కిడ్నీ పేషెంట్స్ ఆమెట మోర్ దాన్ 30% రైస్ లేకపోతే వీట్ ఆమెట జోవర్ ఏమైనా తింటే ఎగిన్ ప్రాబ్లం అవుతుంది ఎలా అంటే దీంట్లో 14 to 15% ఇండైజెస్టిబుల్ ప్రోటీన్ ఉంటుంది అది ఇండైజెస్టిబుల్ ప్రోటీన్ క్రియేటినిన్ ఇంక్రీజ్ చేస్తుంది ఆమెట మటన్ బీఫ్ పోర్క్ అదంతా తీసుకోవద్దు నో ఆల్కహాల్ నో కోల్డ్ డ్రింక్స్ ఆమెట ఫ్రూట్ జ్యూసెస్ ప్యాక్డ్ లేకపోతే ఫ్రెష్ రెండు హార్మ్ఫుల్ ఆమెట బనానా ఫ్రూట్స్ అంటే స్టెమ్ జ్యూస్ కాదు బనానా స్టెమ్ జ్యూస్ కాదు ఇప్పుడు ఏం తినాలా అది వెరీ ఇంపార్టెంట్ ఏంటి ఒక టైం ప్రీబయోటిక్స్ అంటే మా కడుపులో ఉండే బెనిఫిషియల్ మైక్రోబ్స్ ఉంది ఉపయుక్త జీవాణు దానికి ఆహారం 3 to 4 గ్రైన్స్ ఇది ఏమి వెల్లుల్లి పీసెస్ ఆమెట 1/2 సెంటీమీటర్ అల్లం ఆమెట 1 టీ స్పూన్ సోక్డ్ మెంతులు తినాల empty stomach once after taking the supplements or medicine whatever it is you say ఆమెట బనానా స్టెమ్ జ్యూస్ ఇది 2 times దొరికితే తాగల 50 to 60 ml ఆమెట ఫ్లాక్స్ స్టింక్ట్ అవిసి గింజల మజ్జిగ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది 2 times వితౌట్ మిక్సింగ్ ద వాటర్ తీసుకోవాలి ప్రిపరేషన్లో దీంట్లో లిగ్నన్స్ ఒమేగా 3 ఒమేగా 6 ఉంది ఒక పోర్షన్ అంటే ఒక టైం ఏం ప్రిపేర్ చేస్తారు 1 టేబుల్ స్పూన్ గింజలు 1 టేబుల్ స్పూన్ ఔస్ గింజల ఇది నూనె అంటే ఆయిల్ అండ్ 1 కప్ 100 to 150 గ్రామ్ కర్డ్ అది ఈక్వలెంట్ టు 100 kg పీనట్స్ వాల్యూ ఆఫ్ లిగ్నన్స్ ఒమేగా 3 ఒమేగా 6 లిగ్నన్స్ డిటాక్స్ చేస్తుంది సెల్స్ ఒమేగా 3 ఒమేగా 6 సెల్యులార్ మెటబాలిక్ యాక్టివిటీ సెల్యులార్ రెస్పిరేటరీ సిస్టమ్కు రెగ్యులేట్ చేస్తుంది ఇప్పుడు ఎట్లా చేయాలా అది వెరీ ఇంపార్టెంట్ గింజలు ఫ్రై చేయొద్దు ఫ్రెష్ ఉండాలా కచ్చా ఉండాలా రా దాన్ని స్మాల్ గ్రైండర్లో పౌడర్ చేయాలా దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ వేయాలా దాంట్లో ఈ 1 కప్ ఇది పెరిగేవాళ్ళ వేసి మిక్స్ చేస్తే టోటలీ పేస్ట్ అవుతుంది అదే పేస్ట్ తినాలా దాంట్లో ఆయిల్ డ్రాప్లెట్ షుడ్ నాట్ బి సీన్ అట్లా మిక్స్ చేయాలా ఆమెట తింటే బాగుండాలా అది ఎట్లుండాలంటే పెరుగు ఎట్లుంటుంది అట్లే ఉండాలి అట్లా ప్రిపరేషన్ చేసి ఇవాళ కొంచెమే నీళ్ళు వేయచ్చు అంటే 1 లీటర్ రిస్ట్రిక్షన్ ఉంది దానికే నేను చెప్తాను నీళ్ళు ఇది వేయొద్దు అని